ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ ఫస్ట్ మ్యాచ్ రివ్యూ. ఈ మ్యాచ్ లో మన నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేశాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీం అయితే బౌలింగ్ అయితే ఎంచుకుంది. రోహిత్ శర్మ, గిల్ అయితే ఓపెనింగ్ అయితే బ్యాటింగ్ కి వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ గా 13 పరుగులకు ఒక వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. రోహిత్ శర్మ 14 బాల్ కి 8 పరుగులు తీసి జోస్ హ్యాజల్వుడ్ బౌలింగ్ లో అవుట్ అవడం జరిగింది. 1 డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ 8 బాల్ ఆడి స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అవడం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఈ మ్యాచ్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అయ్యే ఉంటారు. మ్యాచ్ మధ్యలో 3 సార్లు వర్షం పడడం వల్ల ఈ మ్యాచ్ ని 26 ఓవర్లకే డిక్లేర్ చేశారు. కెప్టెన్ గిల్ 18 బాల్ కి 10 రన్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. ఇండియా తరపున హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఎవరిదంటే అక్షర్ పటేల్ ది, కేఎల్ రాహుల్ 40 బాల్ కి 39 రన్స్ కొట్టి హైయెస్ట్ పార్ట్నర్షిప్ గా నిలిచారు. నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ ఓవర్ లో 2 సిక్స్లు అయితే కొట్టాడు. ఇండియా 26 ఓవర్లకి 136 రన్స్ కొట్టారు, 9 వికెట్ల నష్టంతో. ఆస్ట్రేలియా ఓపెనర్స్ వచ్చి ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అయితే ఓపెనింగ్ అయితే దిగారు. హర్షదీప్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్ లోనే ట్రావిస్ హెడ్ వికెట్ అయితే తీశాడు. ఆస్ట్రేలియా 34 రన్స్ కి సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ కొనసాగుతుంది అనుకున్న సమయంలోనే అక్షర్ పటేల్ వికెట్ తీసుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన మిచెల్ మార్ష్ అయితే సూపర్ గా ఆడు జోస్ ఫిలిప్స్ తో 54 పరుగులకి అయితే చేరాడు. ఫైనల్ గా మ్యాచ్ 21 ఓవర్లకి 7 వికెట్ల తేడాతోనే ఆస్ట్రేలియా వాళ్ళు అయితే గెలిచారు. ఈ వీడియో మీకు కొద్దిగా నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.